భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేటకు చెందిన కట్టం సాయి మంత్రి సీతక్క ముఖ్య అనుచరుడు శుక్రవారం నాటు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సాయి ప్రధాన రహదారిలో జానంపేట నుండి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన గేదెను బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని మణుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మధ్య మార్గంలోనే ఆయన మృతి చెందాడు. ఈ విషాదం గురించి తెలిసిన మంత్రి ధనసరి సీతక్క హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి భావోద్వేగంతో మా కుటుంబ సభ్యుడిని కోల్పోయానని అన్నారు. జరుగు ఒకసారి అన్న ఓకే ఇప్పుడే వచ్చారు. ఇంటికాడ ఉన్నారు. దెబ్బ కూడా లేదు. ఈరోజు మా కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయినాం. చాలా బాగా అనిపిస్తుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి మణుగూరు ప్రాంతంలో మేము ఎప్పుడు వచ్చినా, నేను కానీ సూర్య కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క భర్త కూడా చనిపోయింది. ఇప్పుడు అబ్బాయి కూడా చనిపోవడం మా అందరికి కూడా ఇంట్లో సభ్యులాగా ములుగు వచ్చినా కూడా మాతో ఉండేవాడు. ఈ మధ్యలో చాలా రోజులు అయింది కానీ నేను కూడా చూడక వస్తేనే కానీ ఇటు మణుగూరుకు రావడం ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా అండగా ఉంటాం. మా కష్టాలలో మాకు తోడుగా కూడా తన వద్దుగా ఎప్పుడు నాతో కానీ